ఇప్పుడు ఓవైసీ ఎవరికి సపోర్ట్ చేస్తాడు? ఓవైసీ పార్టీ పేరేంటి? ఆ పార్టీ ఎవరి కోసం పెట్టారు వాళ్ళు? ఆయన ఎవరి పక్షం? చివరికి హిందువులు 15 నిమిషాల్లో వేసేస్తానో అన్నవాడు ఎవరు? వాళ్ళ తమ్ముడు కదా, ఆయన సపోర్ట్ చేస్తాడు కదా. సో అంటే వాళ్ళకి ఎవరు ముఖ్యం? వాళ్ళ మతం ముఖ్యం. మన దేశం మన ధర్మం అక్కర్లేదు కదా, కనబడుతుంది కదా. మరి ఈ దేశం నాకు ముఖ్యం, ఈ ధర్మం నాకు ముఖ్యం. ఇక్కడ పుట్టనటువంటిది ఇక్కడ పుట్టిన వాళ్ళని చంపేస్తాననేటువంటి వాటిని నేను ఎలా సపోర్ట్ చేస్తాను? వాడు సపోర్ట్ చేస్తే ఆడు చవటాడు. అన్ని మతాలు సమానం అంటే ఆడు చవట. నిరూపిస్తే 10 లక్షలు ఇస్తా. 5,000 సమానమా? అమ్మ బొమ్మ సమానమా? గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా? ఆవుని మేపేవాడు ఆవుని మేసేవాడు సమానమా? ఆవుని మేపేవాడు ఆవుని మేసేవాడు సమానమా? అన్ని మతాలు సమానమా? ఏంటి ఆ చెప్పులు అలా ఉన్నాయన్న అంటే ఇది క్రొకడైల్ అన్నాడు. మొసలి యొక్క తోలుతో చేసిన చెప్పులు. అసలు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరో వేసుకున్నారనో ఎవరో అన్నారనో మనం దాన్ని ఫాలో అవ్వకూడదుగా. ఏది కరెక్టో దాన్ని సమర్థించా. అబద్ధాలు ఆడద్దని చెప్తున్నాం. ఈ దేశం 2 సార్లు ముక్కలు అవడానికి కారణం ఏంటో చెబుతున్నాం. మళ్ళీ అవ్వకుండా ఉండడానికి చెబుతున్నాం. ఐ కాల్ యూ అండి టిల్ యూ కాల్ మీ అండి. ఇఫ్ యూ సేరా అలిసే పోరా నాటు రారా. వాళ్ళు మన రాముడిని ఎంత గౌరవిస్తే మనం, వాళ్ళు మన కృష్ణుడిని మన అమ్మవారిని ఎంత గౌరవిస్తే మనం కూడా వాళ్ళని గౌరవిద్దాం. వాళ్ళు మన రామాయణాన్ని భావద్గీతని భావతాన్ని ఎంత గౌరవిస్తే మనం కూడా గౌరవిద్దాం. వాడేమో మన దేవుణ్ణి రాయి రప్ప అంటుంటే ఎవరో పిల్ల, ఒక చిన్న గొర్రె పిల్ల వీడియో చేసింది, రాయి రప్ప మొక్క వద్దు చెట్టు పుట్ట మొక్క వద్దని. మరి మనం ఊరుకోం కదా. చెక్క మొక్క అస్సలు వద్దు, ఎండిన శవము అస్సలు వద్దు, పాపుల దేవుడమ్మ వాడు పాపిష్టి వాడమ్మ. ఇప్పుడు ఆడేదో చెక్క మొక్క నమ్మాడు, ఆ చెక్క మీద ఎండిపోయిన శవాన్ని నమ్మాడు. దాని గురించి చెప్పు. ఆ శవం ఎంత గొప్పదో చెప్పు, ఆ శవం ఎప్పుడు లేచిందో చెప్పు, ఎప్పుడు పడుకుందో చెప్పు. అది మానేసేసి ఇంత కలగా ఉన్న రామచంద్రమూర్తిని విమర్శిస్తావా నువ్వు? నీ పేరు రాంబాబా, రామారావు పేరు లేకపోతే నీకు బతుకు మెతుకు లేదా? అందుకని సీఫర్ చీటర్స్, సీఫర్ క్రిస్టియన్స్ కాదు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.